ఈ దినం కూడా అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 13 నుండి 22 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 13 నుండి 22 వచనాలు. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు పేస్తు దర్శనము చేసుకొనుటకు కైసరకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా పేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొని, అందుకు నేను, నేరము మోపబడినవాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుటకు అవకాశమియక మునుపు ఏ మనుషునికైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చి తిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేననుకున్న నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగు విచారింపవలయునో ఏమీయూ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగితి. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపియుంచవలనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించు వరకు నిలిచియుంచవలనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని పేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పాను. చదవబడిన ఈ దైవ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు కలిగిన మా దేవా, దయా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవెంతో గొప్ప దేవుడవు, మహిమ గలవాడవు, ప్రభావము గలవాడవు. సాటిలేని మా దేవుడవైనందుకు స్తోత్రములు. మీ నామ మహిమార్థమై పెందలకడనే మమ్మును మీ పాద సన్నిధికి తెచ్చి అపోస్తల కార్యముల గ్రంథములో ఉన్న అమూల్యమైన సంగతులను మా మేలు కొరకు మీరు వినిపిస్తూ వస్తున్నందుకై స్తోత్రం. ఎంతో ఆశతో ఆసక్తితో మీ పిల్లలు మీ ఎదుట దీనులై వినమ్రులై మీ వాక్కులు వినగోరగా వాక్య సమృద్ధి చేత తృప్తిపరచమని, నిండారులుగా నింపి బలపరచమని కోరుచు, బలహీనుడనైన నన్ను బలపరచి ఉపయోగించమని వేడుకుంటూ మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు ఎన్నో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వరుసలో ప్రతి ఒక్కరూ ఇందున్న విషయాలు వివరంగా వింటూ వస్తున్నారు. మనము 1 నుండి 12 వచనాల్లో పేస్తు ఎదుట, సభవారి ఎదుట పౌలు విమర్శను విన్నాం.
ఇప్పుడు మనం చదువుకున్న 13 నుండి 27 వచనాలలో అగ్రిప్పరాజు ఎదుట పేస్తు పౌలును గూర్చి సాక్ష్యమిచ్చుట. అగ్రిప్పరాజు ఎదుట ఫేస్తు పౌలును గూర్చి సాక్ష్యమిచ్చినట్లు మనం చూడగలం. 13వ వచనములో వ్రాయబడిన మాట: కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకొనుటకు కైసరకు వచ్చిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడున్న అగ్రిప్ప నూతన నిబంధనలో మనము చదువుకున్న హేరోదులలో 4వ వాడు. ఇక్కడున్న అగ్రిప్ప నూతన నిబంధనలో మనము చదువుకున్న హేరోదులలో 4వ వాడు అని తెలియచున్నది. మొదటి హేరోదెవరు అంటే పిల్లలను చంపిన హేరోదు. మొదటి హేరోదు పిల్లలను చంపిన హేరోదు. రెండవ హేరోదు ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహానును చంపిన హేరోదు. బాప్తిస్మమిచ్చు యోహానును చంపిన హేరోదు. మత్తయి సువార్త 14వ వచనంలో. ఇక మూడవదిగా యాకోబును చంపిన హేరోదు. మూడవదిగా యాకోబును చంపిన హేరోదు. ఇక అది 12వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1:21 నుంచి 23. ఈ ముగ్గురు హేరోదులు ఒకే కుటుంబ సభ్యులు. ఈ ముగ్గురు హేరోదులు ఒకే కుటుంబ సభ్యులు. ఇక్కడున్న అగ్రిప్ప 12వ అధ్యాయం 1లో కనిపించుచున్న హేరోదు అగ్రిప్ప కొడుకు. ఇతడు ఆ ముగ్గురి కంటే మంచివాడు. ముగ్గురి కంటే కూడా ఇతడు మంచివాడు. మంచివాడు. యూదయకు ఉత్తరంగా ఉన్న కొన్ని ప్రాంతాలకు రాజు. యూదయకు ఉత్తరంగా ఉన్న కొన్ని ప్రాంతాలకు రాజు. అతనితో వచ్చిన స్త్రీ భార్య కాదు గాని అతని చెల్లెలు. ఆమె పేరు బెర్నికే. అతనితో వచ్చిన స్త్రీ భార్య కాదు గాని అతని చెల్లెలు. ఆమె పేరు బెర్నికే. వారక్కడ అనేక దినములు ఉండినందున ఫేస్తు పౌలు సంగతి వారికి చెప్పాడు. అగ్రిప్ప యూదుల చరిత్రను అభ్యసించినవాడు. అగ్రిప్ప యూదుల చరిత్రను అభ్యసించినవాడు. గనుక అతడు పౌలు చెప్పుచున్న ఈ క్రొత్త మతభేదము గూర్చి నిస్సందేహముగా వినియుండవచ్చు. ఫేస్తుకు కూడా మతమును గూర్చి గాని క్రైస్తవ్యమును గూర్చి గాని ఏమీ తెలియనందున ఈ ఖైదీని గూర్చి
అగ్రిప్పరాజుకు చెప్పాడు. ఈ ఖైదీని గురించి అగ్రిప్పరాజుకు చెప్పాడు. ఫేలిక్స్ ఇతనిని విడిచిపెట్టిపోయినని ఫేస్తు చెప్పాడు. 14వ వచనంలో ఫేలిక్స్ ఇతనిని విడిచిపెట్టిపోయినని ఫేస్తు చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దాదాపుగా హేరోదు రాజులు అనబడిన వారు 6 ఉన్నారు. హేరోదు రాజులు అనేవాళ్ళు 6 ఉన్నారు. ఆ 6లో 3 గురించి చెప్పాను కదా. ఒకటి ఘనుడైన హేరోదు, మరలా రాసుకోండి వీలైతే. ఒకటి ఘనుడైన హేరోదు. మత్తయి సువార్త 2, 1-20. హేరోద్ ద గ్రేట్. 2 హేరోదు అర్కెలాయు. హేరోదు అర్కెలాయు. హేరోద్ అర్క్లాయిస్. ఇతడు ఘనుడైన హేరోదు పెద్ద కుమారుడు. ఇతడు ఘనుడైన హేరోదు పెద్ద కుమారుడు. మత్తయి 2:22. 3 హేరోదు ఫిలిప్పు. హేరోదు ఫిలిప్పు ఇతడును ఘనుడైన హేరోదుకు జన్మించిన మరి ఒక కుమారుడు. ఇతడును ఘనుడైన హేరోదుకు జన్మించిన మరి ఒక కుమారుడు. మత్తయి 14:3. 4 హేరోదు అంతిపయ. హేరోదు అంతిపయ ఇతడును ఘనుడైన హేరోదు చిన్న కుమారుడు. ఇతడును ఘనుడైన హేరోదు చిన్న కుమారుడు. మత్తయి 14:1-11. 5 మొదటి హేరోదు అగ్రిప్ప. మొదటి హేరోదు అగ్రిప్ప. ఇతడు ఘనుడైన హేరోదు యొక్క మనుమడు. యోహానును ఖడ్గంతో చంపించిన వాడితడే. ప్రజల ఆరాధనను స్వీకరించి దేవుని మహిమపరచనందున ప్రభుదూత ఇతని మొత్తగా పురుగులు పడి చచ్చిపోయాడు. తెలుసు కదా ఈ హేరోదు. 12వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు. 6వది రెండవ హేరోదు అగ్రిప్ప. రెండవ హేరోదు అగ్రిప్ప ఘనుడైన హేరోదు యొక్క మునిమనమడు. ఘనుడైన హేరోదు యొక్క మునిమనుమడు. ఇతని ఎదుటని అపోస్తుడైన పౌలు తాను ఏ విధంగా క్రీస్తును అంగీకరించింది వివరించాడనమాట.
25వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 13 నుండి 26వ అధ్యాయం 32 వరకు కనబడతాడు. 25వ అధ్యాయం 13 నుండి 26వ అధ్యాయం 32 వరకు. ఇప్పుడు చెప్పండి, హేరోదు రాజులు ఎంతమంది అండి? 6. ఇంతమంది ఉన్నట్టు ఎంతమందికి తెలుసు? కొంచెం ఇలాగానండి, తెలియదంటారా? ఓకే. చూడండి, ఈ పూట దేవుని వాక్యాన్ని వినడానికి రావడం మూలాన ఇట్టి గొప్ప సత్యం మనకు తెలిసిందా? మరి మానేస్తే మనకేం తెలుస్తుంది చెప్పండి? అప్పుడప్పుడు ఆగిపోతే ఏం తెలుస్తుంది? అలా ఎన్ని మిస్ అవుతున్నారు? కనుక ఏది మిస్ అయినా మిస్ అవనివ్వండి, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మీరు మిస్ కాకుండా జాగ్రత్తగా ప్రతి దినం మొదట ప్రభు పాదాల దగ్గర మనం అందరం గడుపుదాం. ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత ప్రయాసున్నా, ఎన్ని ప్రయాణాలున్నా, ఎలాంటి తొందరలు వచ్చినా కూడా దేవుని సన్నిధిని మనము ప్రేమించి దైవ లేఖనాలు వినగలుగునట్లు ఆయన సన్నిధికి తప్పనిసరిగా చేరి రండి. మనం మేలు పొందుతాం. రైట్. దైవ గ్రంథంలో 14వ వచనాన్ని మనం విన్నాం. 14వ వచనములో, వారక్కడ అనేక దినములుండగా పేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు అని చెప్పి, 15వ వచనం, నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అతనికి శిక్ష విధింపవలెనని వేడుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, తాను యెరూషలేములో ఉన్నప్పుడు యూదులు అతనిపై ఎట్టి నేరారోపణ చేసెనో వారికి తెలియజేశాడు. అందుకు నేను నేరము మోపబడినవాడు, నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి సమాధానము చెప్పవలనని చెప్పినట్లుగా 16వ వచనంలో చూస్తాం. 16వ వచనంలో 23:30 కూడా మనము చదవచ్చు. 23:30లో, అయితే వారు ఈ మనుషుడు కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినప్పుడు వెంటనే అతని యొద్దకు పంపించి తిని, నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొని ఆజ్ఞాపించి తిని. చూశారా? కాబట్టి వారిప్పుడు కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యము చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి విచారించి తిని అన్నాడు. 17వ వచనం. నేను అనుకొనిన నేరములలో ఒకటైన అతని మీద మోపిన వారు కారు అంటున్నాడు. అంటే ఈయన అనుకున్నాడు కొన్ని నేరాలు. చూడండి, అధికార పీఠం మీద కూర్చున్న ఆయన బహుశా ఈయన మీద పలానా నేరాలు మోపుంటారని ఈయనే ఆలోచన చేశాడు. ఒక విధంగా నాకు ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ నేరం ఏం చేశాడో రుజువుపరచలేకపోతే ఈయన ఆలోచన ఇచ్చి నేరాలు ఆయన మీద వేస్తారా అన్నట్టు. చూడండి, కొంతమంది ఏం చెయ్యాలో వీడు చెబుతూ వాళ్ళతో చేయిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని సంగతులు మనం వింటూ ఉంటాం. వీళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు చేస్తా ఉన్నట్టుగా కాకుండా ఊహించి చెప్తా ఉంటే అప్పటి వరకు వాళ్ళు చేయకపోయినా అవి అలాగూ చేసేటట్లుగా సిద్ధపరుస్తూ ఉంటారు.
కాబట్టి మనం అలా ఉండకూడదు. నేను అనుకొనిన నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. యేసు అను ఒక మనుషుని గూర్చి ఇతనితో వారికి కొన్ని వాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. ఎంత మంచి మాట! ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఆ యేసు బ్రతికి ఉన్నాడు. 19వ వచనంలో ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. మనం కూడా అండి, న్యాయ సభల, న్యాయపీఠాల, అవమానాల, నిందల, ఇబ్బందుల, దెబ్బల, ఉమ్మివేతల, ఏడవబడమా, ఇవన్నీ ఎప్పుడు భరిస్తామో తెలుసా? యేసు ప్రభు ఇంకా బ్రతికే ఉన్నాడు అనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు. ఇక్కడ మీరేమనుకున్నా ఒక విషయం చెప్పాల్సిందే. ఏంటంటే, మన జీవిత సాక్ష్యము ద్వారానే యేసు బ్రతికి ఉన్నాడని రుజువుపరచాలి. మన జీవిత సాక్ష్యం, మన క్రియలు సరిగా లేకపోతే యేసు బ్రతికి ఉన్నాడు అని చెప్పలేనట్టే. నిజమా కాదా? మన జీవిత క్రియలు సరిగా లేకపోతే యేసు ప్రభువును బ్రతికించినట్టు కాదు. యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు అని చెప్పడానికి ఆయన కొరకు మనం ఎన్ని శ్రమలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా, శోధనలైనా, చీవాట్లైనా, నిందలైనా, నేరాలైనా మనము భరించవలసిందే. ఎందుకంటే యేసు ప్రభువును ఎవరైతే ఎరుగుదురో ఆ యేసు ప్రభు ఇంకా బ్రతికే ఉన్నాడు. నిజమే, ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా? చనిపోయాడా? ప్రియులారా, ఆయనే చెప్పారు స్వయంగా, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనై బ్రతికిన వాడను, ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అని ఆయనే చెప్పారు కదా. యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను అని చెప్పారు. కాబట్టి మరి ఎందుకు ఆయనను సజీవునిగా కనపరచరు? ఇంకా పసిబాలుడుగానే పశువుల పాకలో పుట్టాడన్నట్టు పాడుతూ ఉంటారు ఏంటండి? ఇంకా పశువుల పాకలోనే తిరిగి లేచిన ప్రభువుని ఎందుకు ప్రకటించరు? ఇంకా పశువుల పాకను వదిలిపెట్టరా ఏంటి? డిసెంబర్ వచ్చేసిందంటే పుట్టాడు పుట్టాడు రోయ్, మన యేసు పుట్టాడు రోయ్ అని ఒకళ్ళు, సందడే సందడి, సందడే సందడి అని ఒకళ్ళు. ఆయన సజీవుడుగా ఉన్నాడండి. ఆయన పుట్టిన మాట వాస్తవమే, మరణించిన మాట వాస్తవమే, తిరిగి లేచిన మాట వాస్తవమే. యేసు ఇంకా బ్రతికి ఉన్నాడు. ఈ సంగతి చెప్పాలి. ఒక సహోదరి నాతో మాట్లాడుతూ, అన్న ఇప్పటి వరకు ఈ సత్యాన్ని సరిగా అర్థం కాలేదు. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం వింటూ ఉన్నప్పుడు అసలు ఏది ముఖ్యమైన సంగతో నాకు అర్థమై, నేను ఎక్కడ వాక్యం చెప్పినా ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నానండి అన్నారండి. నాకు ఎంత సంతోషం వచ్చిందో. ఎందుకని? అసలు ఆయన పునరుత్థానుడుగా లేచిన సంగతి చెప్పకపోతే అది సువార్తకు ఫుల్ఫిల్ కాదు, అది సంపూర్ణత కాదు. పుట్టుక, మరణం కంటే కూడా ముఖ్యమైనది పునరుత్థానం.
అట్టి విలువలను మనము ఎక్కడ ఏ వర్తమానములోనైనా ఖచ్చితంగా కలిపి చెప్పాల్సిందే. యేసు ప్రభువును గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ మాట మనం చెప్పకుండా ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆయన గాని తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థం అన్నాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 56, 57 వచనాల, ఆయన గాని తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమనే మాట మనం చూస్తాం. సారీ, 15వ అధ్యాయం 16, 17 వచనం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు అన్నాడు కదా. క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం ఏమవుద్ది? వ్యర్థం. మనం ఇంకా ఎక్కడ నిలిచి ఉన్నట్టు? పాపములలోనే నిలిచి ఉన్నామని అర్థం. మరి దీనిని బట్టి క్రీస్తు ప్రభు తిరిగి లేచాడా? లేచాడు. అందుకే ఆ ప్రభువు కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అది 58వ వచనం. మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి నీ ఆసక్తులై ఉండుడి అన్నాడు. అర్థమైందా అండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆయన తిరిగి లేచాడు, ఆయన బ్రతికి ఉన్నాడని చెబుతున్నాడని ఒక న్యాయపీఠం మీద కూర్చున్న న్యాయాధిపతి మాట్లాడుచున్న మాట. యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను అని చెప్పాడు. ఈనాడు మన జీవితంలో మరొకసారి చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా, యేసు బ్రతికి ఉన్నాడు అనేటట్టు మన క్రియలు ఉండాలండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, యేసు బ్రతికి ఉన్నాడు. ఆయన గాయాలు రేపొద్దు, ఆయన్ని మరలా చంపొద్దు అనే కదా దాని ఉద్దేశం. మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఆ విధమైన అనుభవాలు మనము కలిగిన వారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. మనం ప్రభు కొరకు ఖచ్చితంగా నిలబడగలిగితే చాలా బాగుంటుందండి. అలాంటి అనుభవాలు మనకు లేకపోతే మనము ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. 17వ వచనములో అదే చెప్పాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో అపోస్తలుల కార్యముల గ్రంథములో తేటగా చెప్పాడు. 19వ వచనం, ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడ్డాయి అన్నాడు. పంతొమ్మిది 20 వచనాలలో మనం ఆలోచన చేసినప్పుడు ఫేస్తు ఈ శుభవార్తను ఎంత మాత్రమును గ్రహించలేదు. ఎందుకంటే మానవ కోటి ఎదుర్కొంటున్న అతి ప్రధాన విషయాల గురించి అతనికి ఏమీ తెలియదు. గనుక ఈ విషయం ఎలా విచారింపవలెనో అతనికి ఏమీ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ విమర్శించడం అతనికి ఇష్టమేమో అని అడిగాను అంటున్నాడు 20వ వచనం. ఇవన్నీ ఏంటంటే
ఓ రాజకీయ ఎత్తుగడలు. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నింపి ఉంచవలనని చెప్పుకొనినందున, చక్రవర్తి విమర్శకు తన్ను పంపాలని చెప్పుకొనినందున నేను అతన్ని కైసరునొద్దకు పంపదలచితిని అన్నాడు. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అన్నాడు. 22వ వచనంలో, అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాడు. అంటే ఫేస్తు ఇచ్చట మరల ఖచ్చితమైన వాని వలె నటిస్తున్నాడు. రేపు వినవచ్చునని చెప్పాడు. అయితే ఎందుకు దేవుడు వారికి వినిపించాలని ఆలోచన చేస్తున్నాడు? 9వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేనేర్పరచుకొనిన సాధనం అన్నాడు. దేవుని ప్రణాళిక చూశారు. అన్యుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట అతడు నా నామమును భరించాలి. నిజమే. ఇదిగో రాజుల ఎదుట దేవుని వాక్యాన్ని ఆయన తేటగా చెప్పాడు. మీరు గుర్తించాలి. రాజుల ఎదుట. అవును కదండి. యేసు బ్రతికి ఉన్నాడు అని తన జీవితము ద్వారా రాజులకు తెలియజేశాడు. మరి అన్యులకు తెలియజేశాడా? అన్యులకు తెలియజేశాడు. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 20-21 రోమపత్రిక. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తం ఆయనను గూర్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగు ప్రకటించి తిని. ఎవరికి ప్రకటించాడు? 15వ వచనంలో చెప్పాడు. 15వ వచనం, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై అన్నాడు. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడునట్లు. ఒకటి యేసు రక్తము ద్వారా పరిశుద్ధత, 2 ఆత్మ ద్వారా పరిశుద్ధత. కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆత్మ వలన కడుగబడి పరిశుద్ధపరచబడి అనే మాట మనం చూస్తాం. సరే, ఏది ఏమైనా నీళ్ల వలన కడుగబడుట, రక్తము వలన కడుగబడుట, పరిశుద్ధాత్మ వలన కడుగబడుట అంటే శుద్ధీకరించబడుట, అనగా పరిశుద్ధపరచబడుట. ఇప్పుడు సువార్త ఎవరికి చెప్పాడు? ఒకటి రాజులకు చెప్పాడు, దేవుని ప్రణాళిక ప్రకారంగా. అవునండి, మనం విన్నాం. రాజులకు చెప్పాడు. రెండవది ఎవరికి చెప్పాడు? అన్యులైన వారికి చెప్పాడు. క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగు ప్రకటించి తిని అన్నాడు. ఆశ గలవాడనై ఉండి, ఆశ ఉంది ఇంకా వెళ్ళలేదు అనుకోకండి, ప్రకటించి తిని అన్నాడు.
కనుక అన్యులకు సువార్త చెప్పాడు. అందువల్ల అనేకులు ఏమయ్యారు? విశ్వసించిన సందర్భం. ఇక మూడవదిగా ఎవరికి చెప్పాలి? మూడవదిగా అక్కడ మనం చదువుకున్నాం 9:15లో. ఎవరండి? మరలా చెప్పండి. అపోస్తల కార్యాలు 9:15లో 3 వర్గాల వారు. ఒకటి, అన్యులకు, రాజులకు, అయ్యా ప్రజలకు. మీరు మర్చిపోతే ఎట్లా? అన్యులు, రాజులు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు. మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ ఇవి. అన్యులు, రాజులు, ఇశ్రాయేలీలు. రాజులకు చెప్పాడు, అన్యులకు చెప్పాడు. మరి ఇశ్రాయేలీలకు? రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 10:1. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అన్నాడు. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. ఇశ్రాయేలీలు అంటే ఎవరండి? పాపపు ఐగుప్తును దాటి అరణ్యములో అద్భుతంగా పోషించబడి, ఆటంకాలు, సముద్రం ఎదురైన, రాజులు, శత్రురాజులు ఎదురైన అన్నింటినీ జయించి కొనసాగిన వారు ఇశ్రాయేల్. ఇన్ని పొందుకున్నారు, కానీ వీరికేం లేదు, రక్షణ లేదు. అర్థమైందండి? ఎందుకు లేదు అంటే, ఈ మిశ్రిత జనం వారితో ఏకమయ్యారు. వారి మాటలు వీరు వింటూ వచ్చారు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుని మాటలు వినలేదు, కానీ ఈ మిశ్రిత జనం మాటలు మాత్రం బాగా విన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తూ ఉంటారు. ఇంత వాక్యం చెప్తున్నామా, ఇన్ని మంచి విషయాలు చెప్తున్నామా, ఇవి వినరు. ఎవరైనా ఈ మిశ్రిత జనం, లోకంలో అటు ఇటు కాని వాళ్ళు ఉంటారే, మిశ్రిత జనం అంటే అటు ఇటు కాని వాళ్ళు. ఇటు దేవుల్లోనూ ఉండరు, అటు లోకంలోనూ ఉండరు. ఇటు దేవుల్లోనూ ఉన్నట్టుంటారు, అటు లోకంలోనూ ఉన్నట్టుంటారు. వాళ్ళు ఏదైనా చెబితే మాత్రం చక్కగా వింటూ ఉంటారు మీరు. అలా వారి మాట మనం వినకూడదు. చివరికి విని సణుగుకొని, మెయిన్ ఏంటంటే వారి జీవితంలో సణుగులు, తిరుగుబాటు, వ్యభిచారం, విగ్రహారాధన. అవునండి? బాగా దేవునికి ఏది కోపం అంటే, ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారం. విగ్రహారాధననే వ్యభిచారంగా కూడా చెప్పాడు, కానీ ఇక్కడ మనం సపరేట్గా చెప్పుకోవాలి. ఆ మిశ్రిత జనముతో వీరు చేసిన పనులు, ఆ తర్వాత సణుగులు, ఆ తర్వాత ఇంకోటి అదే చెప్పానుగా, తిరుగుబాటు. అది నోటి నుండి వచ్చిన ప్రతి మాట గౌక్కుని రాసుకున్నారనుకోండి, మీరు మర్చిపోరు. ఏది వస్తే అది రాసేసుకోవాలి మీరు. అర్థమైందండి? అలా రాసుకున్నప్పుడే మీకు పాఠం బాగా అర్థమవుద్ది. అవన్నీ వచనాల ప్రకారంగా. రెబల్స్ అయిపోయారు, తిరుగుబాటుదారులు అట్లాగైపోయారు. సరేలేండి, దానివల్ల ఏమైంది? బయలుదేరిన వాళ్ళు చివరికి వెళ్ళారా? మనలో చాలామంది బయలుదేరుతున్నారులేండి అక్కడికి. ఎక్కడికి? ఆ మంచి దేశానికి. నాకు తెల్లవారులు ఒక 3 మాటలే నన్ను బాగా బాగా తొలిచివేశాయి. ఏంటో తెలీదు. రాత్రే తెల్లవారులు అవే విషయాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒకటి, మనం చెప్పాను కదా, ఆరాధనలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామము స్తుతి నొందదగినదని చెప్పాను.
ఆ మాటల్లో 3 మాటలు. ఆయన కృపను సత్యమును చూపుట మానలేదు, అందుకు ఆయనను స్తుతించాలి. ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన కృపను సత్యమును చూపుట మానలేదు. అది ఎవరు చెప్పారు ఆ మాట? ఎలియాజరు తన యజమానుడైన అబ్రహాము కొరకు ఆ విషయం చెప్పాడు. నిజంగా కృప చూపుట మానలేదు అంటే అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు యేసేపు. నిజంగా ఎంత కృప చూపుతూ వచ్చాడండి. ఆఖరికి ఆ కృప ఎంత గొప్పదైందంటే వారిని ఐగుప్తీయుల చేతి నుండి, ఐగుప్తు నుండి వారిని విమోచించాడు. అందుకు దేవునికి స్తోత్రం, స్తుతి కలుగునుగాక అని మనం చెప్పుకున్నాం రెండో మాట. అవునా కదా? విన్నారా? ఆ రోజు సాటర్డే చెయ్యి ఊపితే వినపడదండి. అవును. ఇక మూడవ మాట ఏంటంటే వారిని విడిపించి మంచి దేశానికి నడిపించాడు. మంచి దేశానికి, అందుకు దేవుని స్తుతించవలెనని 3 మాటలు చెప్పాను. కృప చూపాడు, విడిపించాడు, మంచి దేశం ఇచ్చాడు. మధ్యలో చాలా చరిత్ర జరిగింది. ఆయన్ని స్తుతించాలి. ఆ 3 మాటలు. అది క్రొత్త నిబంధనకు వస్తే రోమాపత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం, 22, 23 వచనాల్లో ఆయన కృప ఉన్నది, ఆయన విమోచన ఉన్నది, నిత్య జీవం ఉన్నది అని. ఇక అవే ఏంటో, ఇక తెల్లవారులు అదే మాటలు, అదే మాటలు, అదే మాటలు మనసులో. ఒక విధంగా నిద్ర కూడా తక్కువే పట్టింది అనుకోవాలి. ఎందుకో తెలీదు. మళ్ళీ ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని దేవుడు వాటిని నాకు నా మనసులో పెట్టాడేమో తెలియదు కానీ ఆ 3 విషయాలు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి బాగా మనసు నిండా, హృదయం నిండా అవి కదలాడుతూనే ఉన్నాయి. నిజమే కదా? కృప చూపాడు, వారిని విడిపించాడు, వారిని నడిపించాడు మంచి దేశానికి, అందుకు స్తుతించాలి. దీన్ని చక్కగా మళ్ళీ ఏదైనా ఆదరణ కూటం అయితే ఆదరణ కూటానికి దాన్ని చక్కగా మలుచుకోవడానికి ఇంకో 2-3 మాటలు దానికి యాడ్ అయినాయి. ఆ ఆలోచనలు ఉన్నాయి. కనుక వారు దాటిపోయిన వాళ్ళు దాటిపోయారు. తండ్రి లేకపోతే తండ్రిలా ఆదరిస్తానన్నాడు, తల్లి లేకపోతే తల్లిలా ఆదరిస్తానన్నాడని అట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా ఎందుకో ఈ మాటలు మనసులో చాలా చక్కని సంతోషాన్ని ఇచ్చాయి. మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో టైంలో చెప్పాలనుకున్నాను, ఈరోజే మీకు చెప్తా ఉన్నాను. సరేలేండి, విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి వెళ్ళాలని ఆలోచన చేశాడు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఎంత విడిపింపబడి నడిపింపబడి చివరికి మొదటి తరమంతా నశించిపోయారు. ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరే కాలేబు, యెహోషువలు. వారు మాత్రమే చేరారు. కొత్త తరానికి వారు స్వాస్యాలు పంచిపెట్టారు కనానులో. సరేలేండి, విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు పిల్లలమైనటువంటి మనం పౌలు ఎలా పనిచేశాడు? 1 రాజులకు సువార్త చెప్పాడు, 2 అన్యులకు సువార్త చెప్పాడు, 3 ఇశ్రాయేలీలకు సువార్త చెప్పాడు. ఇక 4వది ఉంది, అక్కడ రాయలేదు కానీ వీళ్ళు కూడా యూదులే, ఇశ్రాయేలీలే కాబట్టి రాయలేదు. అందులో విశేషంగా ఎవరో చెప్పాడు. 11వ అధ్యాయం 13, 14 వచనాలు. 11 అధ్యాయం 13, 14 అన్యజనులకు రోమపత్రిక అండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తులనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. నేనైతే అన్యజనులకు అపోస్తలుడను, కానీ ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ఇక్కడ రక్త సంబంధుల రక్షణ విషయంలో కూడా ఆయన ఎంతో పరిచర్య చేసిన వాడుగా మనము చూస్తున్నాం.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన ఈ సత్యాలు మనం కూడా పౌలు వలె పని చేయాలి. ఎవరెవరికి చెప్పాలి? రాజులకు చెప్పాలి, అధికారులకు చెప్పాలి, ధనవంతులకు చెప్పాలి, శ్రీమంతులకు చెప్పాలి, నాయకులకు చెప్పాలి, పాలకులకు చెప్పాలి, ఏలికలకు చెప్పాలి. అది రాజులు అంటే. ఇక అన్యులు అంటే నమ్మని వారు ఏ ఒక్కరైనా వారికిని చెప్పాలి. రెండవది ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే ఇలా పేరు పెడుతున్నానని ఏమనుకోవద్దండి. ఎవరి వీళ్ళంటే వీళ్ళు నామకార్థులు. ఎవరండి వీళ్ళు? నామకార్థులకు కూడా మనం చెప్పాలి. ఈరోజు చాలా మంది చర్చెస్కి వెళ్తున్నారండి, మేము క్రైస్తవులం అని అంటున్నారు. అంటే ఖచ్చితమైన యూదుడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అనే మాట మనం వింటాం. బాహ్య సంబంధమైన యూదుడు కాడు. అందువల్ల ఈ కొన్ని వచనాలు నా మనసులో ఉండి నేను అలా ఆపాదించాను. అది మీరు తప్పుగా భావించకండి. ఇలా నామకార్థంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి? రక్షించబడాలి. ఈ విధంగా మనమందరం పని చేయాలి. పనిచేసే వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. పనిచేసే వారికి మనము పరిచర్యలో పాలివారం అవ్వాలి. ఎన్నో భారాలున్నాయి. వాటిని ప్రభు కొరకు పని జరిగించాలని ఆశపడుతున్నప్పుడు మనం ఎప్పుడు ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, పాలివారం అవ్వాలి, సహాయకులం అవ్వాలి. అలాగున మనము ప్రభు పనిలో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే మూడు కోణాలు, ముగ్గురికి సువార్త చెప్పల. అనేకుల ఎదుట నా నామము భరించడానికి ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతనికి చూపుతాననియో నీకెందుకు అనే విషయం చెప్పాడు. రాజుల ఎదుట, అన్యుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామమును భరించాలి. రాజులంటే ఎన్ని వర్గాల వారు ఉన్నారు? రాజులంటే పాలించేవారు, నాయకులు, అధికారులు, వీళ్ళందరూ ఆ కోవకు వస్తారు. అన్యులు అంటే నమ్మని వారందరూ, ఏ జాతి అయినా ఏ కులమైనా వారందరికీ వస్తారు. ఇక యూదుల ఇశ్రాయేలీలంటే ఇదిగో నమ్మామంటారు, దేవుడే మా దేవుడు అంటుంటారే, దేవుని పాటలు అన్ని మామూలుగానే, కానీ నామకార్థం ఇంకా బోలే. ఇట్లాంటి వారందరికీ కూడా మనము సువార్తను తేటగా చెప్పి ప్రభువును మహిమపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఈ పూటకు ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. ఘనుడవైన మా దేవ, మహాఘనత వహించిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. మా దేవా, మా ప్రభువా, మేమెవరెవరికి సువార్త చెప్పాలో, యేసు బ్రతికి ఉన్నాడు అని మా జీవిత సాక్ష్యము ద్వారా ఎవరెవరికి సువార్త చెప్పాలో తేటగా పౌలు జీవితంలో నుండి మాతో మాట్లాడారు. రాజులకు, అన్యులకు, ఇశ్రాయేలీలకు, రక్త సంబంధులకు, మా ప్రభువా, తేటగా చెప్పాలనే సత్యాన్ని మీరు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి మీకు స్తోత్రం. మా జీవితమే ఇతరులకు ఒక గొప్ప మాదిరిగా ఉండి మీకు మహిమకరంగా ఉండడానికి మమ్మను మీరు సిద్ధపరచండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచు. చేరి వచ్చిన వారందరూ మీ కొరకు ఎక్కడ ఉన్నా గొప్ప సాక్షులుగా జీవించడానికి సిద్ధపరచమని కోరుచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి
మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.